సో క్లాస్ స్టార్ట్ చేసుకున్నట్టయితే లాస్ట్ క్లాస్ ఎక్కడ దాకా మ్యాగ్నెటిక్ ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్లో సగం చెప్పాను ఇందులో. సో చూడండి, మరి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్లో సగం వరకు చెప్పాను. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ కాదు, మ్యాగ్నెటిక్ ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్ కదా. మ్యాగ్నెటిక్ ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్ అది ఎంఎల్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తారు. ఇందాకలే చెప్పాను ఏంటది, L1కి L2కి L3కి 3 ఎలక్ట్రాన్స్కి L1 L2 L3 ఉంటాయి. అవి ఏ రేంజ్లో అంటే 0 to 2, అంటే 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. L1 0 ఉండొచ్చు, L1 1 ఉండొచ్చు, L1 2 ఉండొచ్చు, L2 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, L3 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. మరి మ్యాగ్నెటిక్ ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్ అంటే ఏంటంటే ఏం చెప్తుందంటే, ఆ మూడు ఎలక్ట్రాన్స్కి కూడా ఒకే ఎల్ వాల్యూ ఉంటుందని చెప్తుంది. మామూలుగా అయితే 3 ఎలక్ట్రాన్స్కి 3 ఎల్ వాల్యూస్ ఉంటాయి న్యూక్లియస్ చేత. మ్యాగ్నెటిక్ ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్ ఏం చెప్తుందంటే, ఆ యాటమ్ ఏదైతే ఉంటుందో, ఆ న్యూక్లియస్ ఏదైతే ఉంటుందో దాని చుట్టూ 3 ఎలక్ట్రాన్స్ తిరుగుతాయి. ఓకే, ఆ యాటమ్ ఏదైతే ఉంటుందో, ఆ న్యూక్లియస్ ఏదైతే ఉంటుందో దాని చుట్టూ 3 ఎలక్ట్రాన్స్ తిరుగుతాయని చెప్పాను. E1 ఎలక్ట్రాన్, E2 ఎలక్ట్రాన్, E3 ఎలక్ట్రాన్. ఓకే, దీనికి న్యూక్లియస్ చేత దీని మీద పనిచేసే ఆర్బిటల్ మొమెంటం L1, న్యూక్లియస్ చేత ఈ ఎలక్ట్రాన్ మీద పనిచేసే ఆర్బిటల్ మొమెంటం L2, న్యూక్లియస్ చేత ఈ ఎలక్ట్రాన్ మీద పనిచేసే ఆర్బిటల్ మొమెంటం L3. L1, L2, L3. న్యూక్లియస్ చేత ఈ ఎలక్ట్రాన్ మీద పనిచేసే ఆర్బిటల్ మొమెంటం L1. ఆ మొమెంటం L1 వల్లే ఈ ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంది. న్యూక్లియస్ చేత ఈ ఎలక్ట్రాన్ మీద పనిచేస్తున్నటువంటి ఆర్బిటల్ మొమెంటం L2. ఈ ఆర్బిటల్ మొమెంటం ఉండడం వల్లనే న్యూక్లియస్ చేత ఈ L2 ఆర్బిటల్ మొమెంటం ఉండడం వల్లనే ఈ ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంది. న్యూక్లియస్ చేత ఈ L3 ఆర్బిటల్ మొమెంటం పనిచేయడం వల్లనే ఈ L3 అనేది ఈ E3 ఎలక్ట్రాన్ తిరుగుతుంది. ఇప్పుడు ఈ యాటమ్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెడితే, నార్త్ పోల్ సౌత్ పోల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టామనుకోండి, అప్పుడు L1, L2, L3 ఫస్ట్ ఎలక్ట్రాన్ మీద న్యూక్లియస్ కలిగి చేసే ఆర్బిటల్ మొమెంటం L1, సెకండ్ ఎలక్ట్రాన్ మీద న్యూక్లియస్ కలిగి చేసే ఆర్బిటల్ మొమెంటం L2, థర్డ్ ఎలక్ట్రాన్ మీద న్యూక్లియస్ కలిగి చేసే ఆర్బిటల్ మొమెంటం L3. అప్పుడు ఈ మూడు ఉండవు, ఏదో ఒకటే ఉంటుంది, అదే ఎంఎల్ ఉంటుంది. దాన్ని ఏదో ఒక ఆర్బిటల్ మొమెంటం ఉంటుంది. 3 ఎలక్ట్రాన్స్ కూడా ఒకే ఆర్బిటల్ మొమెంటంని న్యూక్లియస్ కలిగి చేస్తుంది, అది ఎంఎల్. దాని రేంజ్ ఎంత అంటే -L2 + L. మన ఇక్కడ మ్యాక్సిమం ఎల్ వాల్యూ ఎంత 2. మామూలుగా 3 ఎలక్ట్రాన్స్కి విడివిడిగా ఉన్నప్పుడు రేంజ్ ఎంత 0 to 2. ఆ రేంజ్లో మ్యాక్సిమం 2 కదా. సో -2 to +2. ఎటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడు న్యూక్లియస్ చేత ఫస్ట్ ఎలక్ట్రాన్ మీద L1 ఆర్బిటల్ మొమెంటం పనిచేస్తుంది, అందుకే ఎలక్ట్రాన్ E1 తిరుగుతుంది. ఎటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడు సెకండ్ ఎలక్ట్రాన్ మీద న్యూక్లియస్ చేత పనిచేస్తున్న ఆర్బిటల్ మొమెంటం L2, అది ఉండడం వల్ల ఎలక్ట్రాన్ దాని చుట్టూ తిరుగుతుంది. ఎటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడు థర్డ్ ఎలక్ట్రాన్ మీద న్యూక్లియస్ చేత పనిచేసే ఆర్బిటల్ మొమెంటం L3, దానివల్ల ఎలక్ట్రాన్ తిరుగుతుంది. కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడతామో ఈ యాటమ్ని, అప్పుడు మరి L1, L2, L3 3 ఎలక్ట్రాన్స్కి విడివిడిగా L1, L2, L3 ఉండవు. 3 ఎలక్ట్రాన్స్కి కూడా ఒకే ఎల్ వాల్యూ ఉంటుంది, అదే ఎంఎల్ వాల్యూ. అప్పుడు ఏంటవుతుందంటే L1 కాస్త ఎంఎల్ అవుతుంది, L2 కాస్త ఎంఎల్ఏ అవుతుంది, L3 కాస్త ఎంఎల్ అవుతుంది. ఎంఎల్ అర్థం ఏంటంటే L1, L2, L3 పోయి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టడం వల్ల ఆపరేట్ అవుతుందంటే L1 కాస్త ఎంఎల్. ఈ ఆర్బిటల్ మొమెంటంతోనే ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరగాలి.
ఈ ఎంఎల్ ఆర్బిటల్ మొమెంటంతోనే ఈ సెకండ్ ఎలక్ట్రాన్ చుట్టూ తిరగాలి. ఈ ఎంఎల్ ఆర్బిటల్ మొమెంటంతోనే ఈ ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరగాలి. మరి ఈ ఎంఎల్ అనేది ఎవరు కల్పిస్తారంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చిన ఈ ఎంఎల్ వాల్యూతోనే ఈ ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూ తిరగాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చినటువంటి ఈ ఎంఎల్ వాల్యూతోనే ఈ ఎంఎల్ ఆర్బిటల్ మొమెంటంతోనే ఈ సెకండ్ ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరగాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చినటువంటి ఈ ఎంఎల్ వాల్యూ ఆర్బిటల్ మొమెంటంతోనే ఈ థర్డ్ ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరగాలి. అటువంటి ఆర్బిటల్ మొమెంటం, మ్యాగ్నెటిక్ ఆర్బిటల్ మొమెంటం ఎంఎల్ వాల్యూ ఎటు ఉంటుందంటే -L నుండి +L రేంజ్లో ఉంటుంది. అంటే -2, -1, 0, 1, 2 ఏదైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎల్ = 1 ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ కూడా 1 అవుతుంది, ఇక్కడ కూడా 1. సో 1 ఆర్బిటల్ మొమెంటంతో ఈ ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరగాలి. 1 ఆర్బిటల్ మొమెంటంతో ఈ ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరగాలి. 1 ఆర్బిటల్ మొమెంటంతో ఈ ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరగాలి. అలా కాదు, ఎంఎల్ వాల్యూ 1 అయిపోయింది కదా, ఒకవేళ 2 అనుకోండి, అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చిన ఈ 2 ఆర్బిటల్ మొమెంటంతో ఈ ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరగాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చిన ఎంఎల్ 2 కాబట్టి ఈ ఆర్బిటల్ మొమెంటంతో ఈ సెకండ్ ఎలక్ట్రాన్ దీని చుట్టూ తిరగాలి. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చినటువంటి ఈ 2 ఆర్బిటల్ మొమెంటంతో ఈ థర్డ్ ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరగాలి. సో ఎంఎల్ వాల్యూ ఏదో ఒకటే ఉంటుంది, అది కూడా 3 ఎలక్ట్రాన్స్కి ఈక్వల్గానే ఉంటుంది. అదే మ్యాగ్నెటిక్ ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్. తర్వాత మ్యాగ్నెటిక్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. మ్యాగ్నెటిక్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఒకసారి జాగ్రత్తగా మ్యాగ్నెటిక్ స్పిన్ క్వాంటమ్ నంబర్. దాన్ని ఎంఎస్ లెటర్తో ఇండికేట్ చేస్తారు. మళ్ళీ అదే చెప్తాం, యాటంలో న్యూక్లియస్ చుట్టూ మళ్ళీ అవే 3 ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నాయి. మళ్ళీ న్యూక్లియస్ చుట్టూ అవే 3 ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నాయి. ఈ ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్లో తిరిగితే S = -1/2. ఈ ఎలక్ట్రాన్ యాంటీ క్లాక్ వైజ్లో తిరిగితే S = +1/2. ఈ ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్లో తిరిగితే S = -1/2. ఈ విధంగా క్లాక్ వైజ్లో తిరిగిన ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? క్లాక్ వైజ్లో తిరిగిన ఎలక్ట్రాన్స్ ఇదొకటి, ఇది 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో అప్పుడు S = -1/2. ఓకే, 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి ఈ 2 ఎలక్ట్రాన్స్కి కంబైన్డ్గా స్పిన్ క్వాంటమ్ నెంబర్ S = -1/2 ప్లస్ -1/2. S = -1/2 -1/2 అంటే -1. ఓకే, అలా కాకుండా ఈ 3 ఎలక్ట్రాన్స్, మరి ఈ 3 ఎలక్ట్రాన్స్లో యాంటీ క్లాక్ వైజ్లో తిరిగిన ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఎలక్ట్రాన్ ఉంది, అది మిడిల్ ఎలక్ట్రాన్. అప్పుడు దాని స్పిన్ క్వాంటమ్ నెంబర్ S = +1/2. ఇది ఇప్పుడు యాటంలో న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్న 3 ఎలక్ట్రాన్స్ పొజిషన్. ఇది ఫస్ట్ ఎలక్ట్రాన్, సెకండ్ ఎలక్ట్రాన్, థర్డ్. దీనికి ఎంత స్పిన్ ఉంది? దీనికి స్పిన్ అంతా -1/2. దీనికి S = +1/2, S = -1/2 అని చెప్పాను కదా. ఇప్పుడు ఈ యాటమ్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టాను అనుకోండి. ఈ యాటమ్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెడితే అప్పుడు ఏంటవుతుందంటే స్పిన్ క్వాంటమ్ నెంబర్ S = -1/2, S = +1/2, S = -1/2 ఉండదు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెడితే నార్త్ పోల్ సౌత్ పోల్ అని అర్థం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టినప్పుడు మ్యాగ్నెటిక్ స్పిన్ అనేది వస్తుంది వాళ్ళకి, అది MS. సో MS రేంజ్ ఏంటంటే -S to +S. మరి ఇందులో మ్యాక్సిమం ఏది? -1/2 +1/2 -1/2లో +1/2 మ్యాక్సిమం కాబట్టి +1/2. దానికి ముందు రేంజ్ కదా ఈసారి -1/2 to +1/2. ఓకే, సో -1/2 to +1/2 మధ్యలో ఏదైనా వాల్యూ ఉండొచ్చు MS. సో అప్డేట్ అవుతుందంటే MS వాల్యూ -1/2 ఉండొచ్చు,
లేదా ns వాల్యూ +1/2 ఉండొచ్చు, లేదా ns వాల్యూ 0 ఉండొచ్చు. కానీ 3 ఎలక్ట్రాన్లు కాబట్టి 0 ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటవుతుందంటే 3 ఎలక్ట్రాన్స్ ఇంతకుముందు న్యూక్లియస్ మీద ఈ ఆటం మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడు 3 స్పిన్ క్వాంటమ్ నెంబర్లు. ఇప్పుడు ఇదే ఆటం మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టినప్పుడు మాత్రం ఏదో ఒకటి ఉంటుంది. అది -1/2 1/2 ఏదో ఒకటే ఉండాలి, 0 అవ్వదు కాదు. ఇందాక మ్యాగ్నెటిక్ ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్ లాగే ఇక్కడ కూడా స్పిన్ ఉంది. ఎటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడు 3 ఎలక్ట్రాన్స్కి స్పిన్ -1/2 +1/2 -1/2. కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకటి మాత్రం పెట్టినప్పుడు మాత్రం మ్యాగ్నెటిక్ స్పిన్ అయిపోతాయి. ఓకే, ఎస్ కాస్త ఏటవుతాయి ఎంఎస్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టినప్పుడు ఎస్ కాస్త ఎంఎస్ అవుతుంది. అప్పుడు ఏదో ఒక వాల్యూ ఉంటుంది. ఒకవేళ -1/2 ఒకదానికి ఉంటే ఖచ్చితంగా రెండో దానికి -1/2, మూడో దానికి -1/2. ఒకవేళ +1/2 ఉంటే మొదటి దానికి +1/2, రెండో దానికి +1/2, మూడో దానికి +1/2 ఏదో ఒకటి. ఇందాక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడు మరి ఎం రాదు, ఎస్ఏ -1/2 +1/2 -1/2. కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టినప్పుడు మాత్రం ఎస్ కాస్త ఎంఎస్ -1/2 ఉందా ఒకటి, మిగతా రెండు కూడా -1/2. ఓకే, అది మ్యాగ్నెటిక్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. అదేనా ఏదో ఒకటే ఉంటుంది. లాస్ట్ 2 క్వాంటమ్ నెంబర్స్ ఏంటంటే టోటల్ యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్, ఓకే, టోటల్ యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ ఆఫ్ an electron. దీన్ని J అనే లెటర్తో ఇండికేట్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే అదే ఆటమ్, అదే న్యూక్లియస్, అవే 3 ఎలక్ట్రాన్స్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఓకే, ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. అప్పుడు ఏంటవుతుందంటే అవే 3 ఎలక్ట్రాన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ 3 ఎలక్ట్రాన్స్ కూడా కంబైన్డ్గా థర్డ్ ఆర్బిట్లో తిరిగాయి అనుకోండి. థర్డ్ ఆర్బిట్లో తిరిగితే n=3. అప్పుడు వాటి ఆర్బిటల్ మొమెంటం రేంజ్ ఏమవుతుందంటే ఆ 3 ఎలక్ట్రాన్స్ -L2 +L మధ్యన ఉంటాయి. -L2 +L. సో ఆ 3 ఎలక్ట్రాన్స్ -L2 +L అని చెప్పాను కదా. ఫస్ట్ ఎలక్ట్రాన్ మీద న్యూక్లియస్ చేత ఆర్బిటల్ మొమెంటం L1, సెకండ్ ఎలక్ట్రాన్ మీద న్యూక్లియస్ చేత ఆర్బిటల్ మొమెంటం L2, థర్డ్ ఎలక్ట్రాన్ మీద న్యూక్లియస్ చేత ఆర్బిటల్ మొమెంటం L3. ఇవి ఏ రేంజ్లో ఉంటాయంటే -L2 +L. అంటే మ్యాక్సిమం ఏది -L2 +L కదా. సో మ్యాక్సిమం ఏంటుంటాయి, ఎల్ రేంజ్ అక్కనండి n-1 కదా. సో 3 - 1 = 2. సో ఆర్బిటల్ మొమెంటం రేంజ్ ఈ 3 ఎలక్ట్రాన్స్ కూడా థర్డ్ ఆర్బిట్లో తిరిగితే n=3. అప్పుడు ఆ 3 ఎలక్ట్రాన్స్ యొక్క ఆర్బిటల్ మొమెంటం L ఖచ్చితంగా 2 ఉండాలి. అంటే L1 అంటే న్యూక్లియస్ చేత ఫస్ట్ ఎలక్ట్రాన్ మీద ఆర్బిటల్ మొమెంటం L1, న్యూక్లియస్ చేత సెకండ్ ఎలక్ట్రాన్ మీద ఆర్బిటల్ మొమెంటం L2, న్యూక్లియస్ చేత థర్డ్ ఎలక్ట్రాన్ మీద ఆర్బిటల్ మొమెంటం L3. సో ఇదంతా కలిపితేనే L. అది ఏ రేంజ్లో ఉండాలంటే -2 to +2 రేంజ్లో ఉంటుంది. అంటే L1, L2, L3 -2 ఉండొచ్చు, లేదా ఏంటి -1, 0, 1, 2. ఓకే, సో అప్డేట్ అవుతుందంటే తప్పు చెప్పాం, ఇట్స్ మిస్టేక్. మనకి ఈ 3 ఎలక్ట్రాన్స్ కూడా థర్డ్ ఆర్బిట్లో తిరిగితే n=3. అప్పుడు ఈ 3 ఎలక్ట్రాన్స్ తాలూకు ఆర్బిటల్ మొమెంటం రేంజ్ ఏంటంటే n-1 అంటే 2. అంటే L=0, 1, 2. కానీ ఇక్కడ ఆర్బిటల్ మొమెంటం 3 ఎలక్ట్రాన్స్ L చెప్పడం కన్నా L1, L2, L3 0, 1, 2
ఈ 3 ఎలక్ట్రాన్స్ తాలూకా ఆర్బిటల్ మొమెంటం L 0 1 2గా చెప్పడం కన్నా L1 L2 L3గా చెప్పుకోవడం బెటర్. సో మరి L1 అంటే ఏంటంటే ఈ ఎలక్ట్రాన్ మీద ఈ న్యూక్లియస్ కలిగజేసే ఆర్బిటల్ మొమెంటం L1 వల్లనే ఈ ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరగడం. ఈ ఎలక్ట్రాన్ మీద L2 ఆర్బిటల్ని న్యూక్లియస్ కలిగించేయడం వల్లనే ఆ ఎలక్ట్రాన్ దాని చుట్టూ తిరగడం. థర్డ్ ఎలక్ట్రాన్ మీద న్యూక్లియస్ ఈ L3 ఆర్బిటల్ మొమెంటం కలిగించేయడం వల్లనే ఈ థర్డ్ ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరగడం. ఓకే, దీని రేంజ్ 0 అయినా ఉండొచ్చు, 1 అయినా ఉండొచ్చు. అంటే ఏంటి, L1 0 ఉండొచ్చు, లేదా L1 2 ఉండొచ్చు, L1 అనేది 3 ఉండొచ్చు. ఓకే, L2 0 ఉండొచ్చు, L2 1 ఉండొచ్చు, L2 2 ఉండొచ్చు, L3 0 ఉండొచ్చు, L3 1 ఉండొచ్చు, L3 2 ఉండొచ్చు, ఏదైనా ఉండాలి. సారీ, ఓకే, 0 1 2 0 1 2 ఏదైనా ఉండొచ్చు. స్పిన్ 3 ఎలక్ట్రాన్స్కి స్పిన్ ఎంత? 3 ఎలక్ట్రాన్స్కి స్పిన్ ఎంత అంటే 3 ఎలక్ట్రాన్స్కి స్పిన్ ఏదైనా ఉండొచ్చు. అంటే S1 ఒకవేళ 3 ఎలక్ట్రాన్స్ ఫస్ట్ ఎలక్ట్రాన్ తన చుట్టూ తాను క్లాక్ వైజ్ తిరిగితే -1/2, సెకండ్ ఎలక్ట్రాన్ తన చుట్టూ తాను యాంటీ క్లాక్ వైజ్ తిరిగితే +1/2, థర్డ్ ఎలక్ట్రాన్ తన చుట్టూ తాను క్లాక్ వైజ్లో తిరిగితే S3 = -1/2. ఇప్పటి వరకు మనం చెప్పిన క్లాస్ ఇక్కడ ఏంటంటే ఆర్బిటల్ మొమెంటం ఏంటంటే అలా చెప్తాం. అదే యాంగులర్ మొమెంటం, టోటల్ యాంగులర్ మొమెంటం ఎలా చెప్తామంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ యొక్క టోటల్ యాంగులర్ మొమెంటంని J1 అంటాం. దాన్ని L1 + S1 అంటాం. మరి L1 అంటే 0 ఉండొచ్చు, 0 ఉన్నప్పుడు 0 - 1/2 -1/2. L1 1 ఉండొచ్చు, అప్డేట్ అవుతుంది 1 - 1/2 1/2. అలా కాదు, L1 2 ఉండొచ్చు, అప్పుడు ఫస్ట్ ఎలక్ట్రాన్ యొక్క యాంగులర్ మొమెంటం J1 ఎంత అవుతుంది? 2 - 1/2 అంటే 3/2 ఉండొచ్చు. ఇలా చెప్పుకుంటారు ఫస్ట్ ఎలక్ట్రాన్ యొక్క యాంగులర్ మొమెంటం J1 = L1 + S1. ఇప్పుడు సెకండ్ ఎలక్ట్రాన్ యొక్క టోటల్ యాంగులర్ మొమెంటంని J2గా చెప్తారు. అప్పుడు ఏంటవుతుందంటే J2 L2 + S2. L2 0 అయినప్పుడు J2 ఎంత అవుతుంది? 0 + 1/2 అంటే 1/2. ఒకవేళ L2 1 అయితే J2 = L2 1 అయితే 1 + 1/2 3/2. అలా కాకుండా L2 2 అయితే 2 + 1/2 అంటే 5/2. ఇది ఈ విధంగా సెకండ్ ఎలక్ట్రాన్ యొక్క టోటల్ యాంగులర్ మొమెంటం J2. థర్డ్ ఎలక్ట్రాన్ యొక్క టోటల్ యాంగులర్ మొమెంటం J3 అంటాం. అది L3 + S3 ఉంటుంది. L3 + S3. ఒకవేళ L3 0 అయితే 0 S3 ఎంత? -1/2 అంటే 0 - 1/2 -1/2. L3 1 అయితే 1 - 1/2 1/2. L3 2 అయితే 2 - 1/2 3/2. ఈ విధంగా J3 థర్డ్ ఎలక్ట్రాన్ యొక్క టోటల్ యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్ చెప్తాం. ఆ విధంగా థర్డ్ ఆర్బిట్లో తిరుగుతున్నటువంటి 3 ఎలక్ట్రాన్స్ యొక్క యాంగులర్ మొమెంటమ్స్ని ఈ విధంగా చెప్తాం. లాస్ట్ అండ్ ఫైనల్ టోటల్ మ్యాగ్నెటిక్ యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్. లాస్ట్ అండ్ ఫైనల్ టోటల్ మ్యాగ్నెటిక్ ఆర్బిటల్ టోటల్ మ్యాగ్నెటిక్ యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్ ఏ విధంగా చెప్తామో చూడండి. ఓకే, ఫైనల్ లాస్ట్ అండ్ ఫైనల్ అన్నమాట. టోటల్ మ్యాగ్నెటిక్ యాంగులర్ మొమెంటం quantum number of an electron. Quantum number of an electron. దీన్ని MJ అనే లెటర్తో ఇంక్రీట్ చేస్తాం. ఓకే, దీన్ని ఎలా చెప్తామంటే మళ్ళీ అదే యాటము, అదే న్యూక్లియస్, అవే 3 ఎలక్ట్రాన్లు E1 E2 E3 అవే 3 ఎలక్ట్రాన్లు.
న్యూక్లియస్ ప్లస్ కాబట్టి ఇప్పుడు ఏం చెప్తామంటే దానితో ఆలోచించాలి. ఇప్పుడు అవే 3 ఎలక్ట్రాన్స్, మళ్ళీ అవే 3 ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నాం, కాకపోతే థర్డ్ ఆర్బిట్లో తిరుగుతున్నాం, ఎన్నో ఆర్బిట్లో థర్డ్ ఆర్బిట్లో తిరుగుతున్నాం. సో అప్పుడు n = 3. అదేవిధంగా 3 ఎలక్ట్రాన్స్కి కూడా ఆర్బిటల్ మూమెంటం L = ఎంత, n-1 ఉంటుంది, అంటే 2. అంటే 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, లేదా 2 ఉండొచ్చు. L అనడానికి బదులుగా ఏంటని చెప్పాను, L అనడానికి బదులుగా L1, L2, L3 అని చెప్పాను. అది 0, 1, 2 ఉండొచ్చు. ఇక్కడ దాకా మనకు తెలిసిందే. కానీ ఇదే యాటమ్ మీద ఈసారి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెడితే, అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ పెడితే, ఇదే యాటమ్ మీద పెట్టినప్పుడు అప్పుడు ఏమవుతుంది అనేది మనం జాగ్రత్తగా చూస్తాం. ఇప్పుడు ఏమవుతుందో చెప్తాం. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టడం వల్ల L1, L2, L3 ఏమవుతుందో చెప్తాం. ఇప్పుడు ఇదే యాటమ్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెడతాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టినప్పుడు ఏమవుతుందో చూడాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టినప్పుడు మరి L1, L2, L3 ఉండవని ఇందాకలే చెప్పాను. కేవలం ml వాల్యూనే ఉంటుంది. దాని రేంజ్ -2 to +2 ఉంటుంది. అంటే -2 ఉండొచ్చు, లేదా -1 ఉండొచ్చు, 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. అంటే 3 ఎలక్ట్రాన్స్కి కూడా ఆర్బిటల్ మొమెంటమ్స్ ఒకటే ఉండాలి. అంటే 3 ఎలక్ట్రాన్స్కి కూడా ఒకేలాగా ml వాల్యూ -2 ఉండాలి, లేదా 3 ఎలక్ట్రాన్స్కి కూడా ml వాల్యూ -1 ఉండాలి. 3 ఎలక్ట్రాన్స్కి కూడా ఒకే వాల్యూ 0 ఉండాలి. 3 ఎలక్ట్రాన్స్కి కూడా ఒకటే వాల్యూ ml1 ఉండాలి. 3 ఎలక్ట్రాన్స్కి కూడా ఒకటే ఆర్బిటల్ మొమెంటం ml2 ఉండాలి. 3 ఎలక్ట్రాన్స్కి కూడా ఒకటే ఉంటుంది -2. 3 ఎలక్ట్రాన్స్కి కూడా ఒకటే ఉంటుంది -1. 3 ఎలక్ట్రాన్స్కి కూడా ఒకటే ఉంటుంది ml వాల్యూ 0. 3 ఎలక్ట్రాన్స్కి కూడా ml వాల్యూ ఒకటే ఉంటుంది, అది 1. 3 ఎలక్ట్రాన్స్కి కూడా ml వాల్యూ ఒకటే ఉంటుంది, అది 2. 3 ఎలక్ట్రాన్స్కి కూడా ఒకటే ఆర్బిటల్ మొమెంటం ఉంటుంది అంటే అర్థం ఏంటి, ml1 అంటే -2, ml2 -2a, ml3 -2a, ml1 -1. మూడింటికి ఒకటి ఉంటుంది. ml2 -1, ml2 -1, ml1 0, 1 0, 2, ml3 0, ml1 1, ml2 1, ml3 1, ml1 2a, ml2 2a, ml3 2a. ఆ విధంగా 3 ఎలక్ట్రాన్స్కి కూడా ml వాల్యూస్ సేమ్గా ఉంటాయి. ఎప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టినప్పుడు ఆ యాటమ్ మీద స్పిన్ మనకు తెలుసు 3 ఎలక్ట్రాన్స్కి ఏ రేంజ్లో ఉంటుందో. 3 ఎలక్ట్రాన్స్కి స్పిన్ ఏ రేంజ్లో ఉంటుందో ఇందాక కూడా చెప్పాను కదా. ఏ రేంజ్లో ఉంటుంది స్పిన్? ఆ 3 ఎలక్ట్రాన్స్లో ఒకటి క్లాక్ వైజ్లో తిరిగి, ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్లో తిరిగి, ఒకటి క్లాక్ వైజ్లో తిరిగింది అనుకోండి. అప్పుడు దీని స్పిన్ S = S1 = -1/2, S2 = +1/2, S3 = +1/2. ఇది స్పిన్. కానీ మ్యాగ్నెటిక్ స్పిన్ ms1 -1/2, ms2 -1/2 ఉండాలి, ms3 -1/2 ఉంటుంది. అలాగే ms2 ఒకవేళ +1/2 ఉంటే ms1 కూడా +1/2 ఉంటుంది. అలాగే ms3 కూడా +1/2 ఉంటుంది. అంటే మామూలుగా అయితే యాటమ్ మీద ఎటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడు ఆ 3 ఎలక్ట్రాన్స్కి వేరే వేరే స్పిన్ వాల్యూస్ ఉంటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టిన తర్వాత 3 ఎలక్ట్రాన్స్కి కూడా ఒకే స్పిన్ వాల్యూ వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే టోటల్ మ్యాగ్నెటిక్ యాంగులర్ మూమెంటం ఏమవుతుందో చూస్తుంది. సో చూడండి, టోటల్ మ్యాగ్నెటిక్ యాంగులర్ మూమెంటంకి ఫార్ములా. టోటల్ మ్యాగ్నెటిక్
యాంగులర్ మూమెంట్కి ఫార్ములా ఏంటంటే mg ఈజ్ ఈక్వల్స్ టు ml ప్లస్ ms. టోటల్ మ్యాగ్నెటిక్ యాంగులర్ మూమెంటం ఫార్ములా mg ఈజ్ ఈక్వల్స్ టు ml ప్లస్ ms. ఇప్పుడు ఫస్ట్ ఎలక్ట్రాన్ యొక్క టోటల్ మ్యాగ్నెటిక్ యాంగులర్ మూమెంటం కడదాం. mj ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఎలక్ట్రాన్ కాబట్టి mj1 ml1 ప్లస్ ms1. ఓకే, సో ml1 ఎన్ని అవకాశాలు ఉన్నాయి? -2, -1, 0, 1, 2. ml1 -2 అని అనుకోండి, ప్లస్ ms1 -1/2 అయింది అనుకోండి. అప్డేట్ అవుతుంది -2 -1/2 -5/2 ఫస్ట్ ఎలక్ట్రాన్. ఇప్పుడు ml వాల్యూ -2 చెక్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం? ml1 వాల్యూ -1 అవుతాం. అప్పుడు ఫస్ట్ ఎలక్ట్రాన్ యొక్క టోటల్ మ్యాగ్నెటిక్ యాంగులర్ మూమెంటం అవుతుంది చూడండి. ml1 -1 అవుతాం. -1 ప్లస్ ms1 -1/2 -1/2. సో -1 -1/2 -3/2. ఇప్పుడు చెక్ చేస్తాం. ఇది సారీ ఇది కాదు, ఇది చెక్ చేస్తాం. ఓకే, ఇంకేటి ఇది ml1 0 వేసి చెక్ చేద్దాం. 0 ప్లస్ ms1 అంటే ms1 -1/2 -1/2తో ముందు చెక్ చేద్దాం. -1/2 ఓకే, ఇప్పుడు ఏంటంటే ml1 వాల్యూ 0 అయిపోయింది. ml1 వాల్యూ 1 వేసి చెక్ చేద్దాం. 1 అయినప్పుడు ms1 ఎంత? -1/2 1 -1/2 1/2. ml1 వాల్యూ 2 వేసి చెక్ చేద్దాం. 2 ప్లస్ ms1 ఎంత? -1/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3/2. ఈ విధంగా చెక్ చేస్తాం ఫస్ట్ ఎలక్ట్రాన్ యొక్క టోటల్ మ్యాగ్నెటిక్ యాంగులర్ మూమెంటం. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ యొక్క టోటల్ యాంగులర్ మూమెంటం మ్యాగ్నెటిక్ యాంగులర్ మూమెంటంని ఈసారి ms1 -1 అవుతుంది కదా, ఈసారి అండి ms1 +1/2. సో మళ్ళీ ఇక్కడ నుండి రావాలి. ml1 దగ్గర -2 ప్లస్ ms1 ఈసారి +1/2. సో -4 -3/2. మళ్ళీ ms1 వాల్యూ ఈసారి +1/2 తీసుకోండి. ml1 వాల్యూ -2 అవుతుందా? ml1 వాల్యూ -1 +1 -1/2. ఈసారి ms1 +1/2 తీసుకున్న పరిస్థితి కదేదో. ml1 ఈసారి 0 + 1/2 1/2. అలా కాదు, ఈసారి ms1 అదే +1/2 కాకపోతే ml వాల్యూ ఏంటంటే 0 అయిపోయింది. ml1 1 3/2. ఈసారి మళ్ళీ ms1 +1/2 ml1 వాల్యూ 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3/2. ఓకే, అలాగే ఇంకేంటి ms1 +1/2 ml1 వాల్యూ 2 5/2. ఓకే, ఇది ఫస్ట్ ఎలక్ట్రాన్ తాలూకా టోటల్ మ్యాగ్నెటిక్ యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్. ఇప్పుడు ఏం చేస్తామంటే సెకండ్ ఎలక్ట్రాన్ కడతాం. సెకండ్ ఎలక్ట్రాన్ కట్టినప్పుడు సెకండ్ ఎలక్ట్రాన్ mj2 ఈజ్ ఈక్వల్స్ టు ml2 ప్లస్ ms2. ml2 -2 వేయండి, ముందు ms2 -1/2 వేయండి. ms2 వాల్యూ -1/2 వేయండి. ml2 -2 వేసి చేయండి. ml2 -1 వేయండి. ml2 0 వేయండి. ml2 1 వేయండి. ml2 2 వేయండి. అప్పుడు డిఫరెంట్ మ్యాగ్నెటిక్ యాంగులర్ మొమెంటం నెంబర్స్ వస్తాయి సెకండ్ ఎలక్ట్రాన్కి. ఈసారి ms2 ఏం చేస్తారంటే ms2 +1/2 వేస్తారు.
ఇప్పుడు ML2 మళ్ళీ -2 వేసినప్పుడు MJ2 ఎంత? క్లాస్ అయిందో కావే బిజారే. MS2 +1/2 వేసినప్పుడు ML2 -1 వేసి చెక్ చేయండి. MS2 +1/2 వేసినప్పుడు ML2 వాల్యూ 0 వేసి చెక్ చేయండి. MS2 వాల్యూ +1/2 వేసినప్పుడు ఓకే ML2 1 వేసి చెక్ చేయండి. MS2 +1/2 వేసినప్పుడు ML2 వాల్యూ 2 వేసి చెక్ చేయండి. ఓకే ఆ విధంగా మీరు ఏం చేస్తారంటే సెకండ్ ఎలక్ట్రాన్కి చెక్ చేస్తారు. థర్డ్ ఎలక్ట్రాన్కి సరే అండి. థర్డ్ ఎలక్ట్రాన్ టోటల్ మ్యాగ్నెటిక్ యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్ MJ3 ML3 ప్లస్ MS3. MS3 ఎంత ముందు -1/2 అంటే ఇది ఉండొచ్చు అని అర్థం. -1/2 వేసినప్పుడు ML3 -2 వేసి చెక్ చేయండి. అప్పుడు థర్డ్ ఎలక్ట్రాన్కి MJ3 వస్తుంది. MS3 -1/2 ఉన్నప్పుడు ఏంటి ML3 -1 అండి. ఓకే MS3 -1/2 ఉన్నప్పుడు ML3 0 వేసి క్యాల్కులేట్ చేయండి. MS3 -1/2 ఉంటే ఒకవేళ ML3 వాల్యూ వేసి చెక్ చేయండి. MS3 -1/2 ఉంటే ML3 2 వేసి ఆ థర్డ్ ఎలక్ట్రాన్ యొక్క టోటల్ మ్యాగ్నెటిక్ యాంగులర్ మొమెంటం చెక్ చేయండి. -1/2 అయిపోయిన తర్వాత MS3 ప్లేస్లో +1/2 వేయండి. అప్పుడు +1/2 వేసి చెక్ చేయండి. MS3 +1/2 వేసి చెక్ చేసినప్పుడు ML3 మళ్ళీ -2 వేసి క్యాల్కులేట్ చేయాలి. ML3 -1 వేసి థర్డ్ ఎలక్ట్రాన్ టోటల్ మ్యాగ్నెటిక్ యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్ చెక్ చేయండి. MS3 +1/2 వేసినప్పుడు ML3 0 వేసి ఆ థర్డ్ ఎలక్ట్రాన్ యొక్క ఈ వాల్యూ చెక్ చేయండి. MS3 +1/2 వేసినప్పుడు ML3 1 వేసి చెక్ చేయండి. MS3 +1/2 వేసినప్పుడు థర్డ్ ఎలక్ట్రాన్కి ML3 2 వేసి చెక్ చేయండి. ఓకే ఈ విధంగా మీరు ఆ 3 ఎలక్ట్రాన్స్ కూడా థర్డ్ ఆర్బిట్లో తిరుగుతున్న ఆ 3 ఎలక్ట్రాన్స్ టోటల్ మ్యాగ్నెటిక్ యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్ క్యాల్కులేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.